క్యాంటీన్ల నిర్వహణ అద్భుతంగా ఉంది. పేద ధనిక తేడా లేదు, అందరికీ ఆకలి తీర్చే అక్షయ పాత్రలాగా ఉంది అంటూ ఈనాడు చేసిన సర్వేలో తేలింది. జొమాటో, స్విగ్గీ ఇతర ఆన్లైన్ వేదికల మీద ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం. వాళ్ళ ఇళ్లకి బైకుల మీద రివ్వును దూసుకెళ్లి నిమిషాల్లోనే పిజ్జా, బిర్యానీ, కేక్, అల్పాహారం, మిఠాయిల్ని డెలివరీ చేస్తారు. ఉదయం నుండి అర్ధరాత్రి దాకా వాహనాల మీద తిరుగుతూనే ఉంటారు. కానీ ఆ ఆహార పదార్థాన్ని కొనుగోలు చేసి రుచి చూసే ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు గిగ్ వర్కర్లుగా అన్న క్యాంటీన్లను ఆశ్రయించి భోంచేస్తున్నారంటూ వాళ్ళకి సంబంధించి పరిశీలిస్తే అద్భుతంగా ఉందని వాళ్ళందరూ చెప్పారన్నటువంటి విషయాన్ని ఈనాడు సర్వేలో తేలింది. ఈనాడు బృందం పరిశీలనలో అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది ఈనాడు. టోటల్గా విజయవాడ నగరంతో పాటుగా రాజధాని ప్రాంతంలో 8 అన్న క్యాంటీన్లను ఈనాడు బృందం శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా పరిశీలించింది. అక్కడికి వచ్చిన అందరూ ఆహారం ఇతర ఏర్పాట్ల మీద సంతోషం వెలిపించారు. ఆహార నాణ్యత మీద అధిక శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రత, నాణ్యత మీద మరింత శ్రద్ధ పెట్టాలని కొందరు సూచించారు. ఇక్కడ చూడండి, అంటే మన వాళ్ళైతే ఎట్లా చెప్తారు అనడానికి సాక్ష్యం. ఇక్కడ అద్భుతంగా ఉంది, కానీ పరిశుభ్రత చూడమని చెప్పారంట. అదే కనుక జగన్ అయితే కనుక ఏం పరిశుభ్రతని జనం వ్యాఖ్యానించారంటారు. ఇది కాకుండా అసలు లోపాలు వీళ్ళే రాశారు. పైన నేను చెప్పాను కదా, ఎకోసిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మన వాళ్ళైతే ముందంతా అద్భుతంగా హెడ్డింగ్కి ఒక అద్భుతం, వార్తలో ఇంట్రడక్షన్ అంతా ఒక అద్భుతం, అసలు సమాచారాన్ని లోపల ఒక చిన్న ముక్కగా రాస్తారు. ఇదే ఎకోసిస్టమ్ స్పెషల్ అని. ఇప్పుడు చూడండి లోపాలు, ఎన్ని లోపాలు రాసుకొచ్చారు చూడండి. ఆహా అన్న క్యాంటీన్ అనేది హెడ్డింగ్కు, పేదాదానిక తేడాలు అందరికి ఆకలి తెచ్చి అక్షయ పాత్ర అని మరొకటి, ఆహార నాణ్యత మీద అధిక శాతం మంది సంతృప్తి అనేది ఇంకొకటి, ఇవాళ ఈనాడు బృందం పరిశీలన అనేది ఇంకొకటి. ఇంత పెద్దది స్టోరీ రాసుకొచ్చి ఈ మొత్తం డీటెయిల్డ్గా 3 కాలమ్స్ రాసి అసలు విషయం ఏం రాసుకొచ్చారంటే, ఉదయం అల్పాహారంతో ఇడ్లీతో పాటు చట్నీ ఇవ్వడం లేదండి. చట్నీ లేకుండా ఇడ్లీ ఇవ్వడం అనేది అసలు ఎక్కడైనా జెన్యూన్ అవుతుందా? ఇడ్లీతో పాటు చట్నీ ఇవ్వడం లేదట. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? 250 గ్రాముల అన్నం అధిక శాతం మందికి సరిపోతుంది. కొంతమందికి చాలకపోవడంతో రెండోసారి 5 రూపాయలు చెల్లించి టోకెన్ తీసుకుంటున్నారు. 300 గ్రాముల అన్నం పెడితే ఎక్కువ మందికి అనుకూలంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అన్నం కడుపు నిండా చాలట్లేదు, మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఇది కరెక్టేనా? అప్పుడు ఎంత తింటే అంత పెట్టాలి కదా. ఓ లిమిట్ పెట్టడం అంటే ప్లేట్ మీల్స్ టైప్ అనమాట. తర్వాత ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు లోపల చోటు చాలక బయటికి వెళ్ళి కింద కూర్చుని తినాల్సి వస్తుంది. గది చుట్టూ నీడ కోసం రేకులు, కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయాలి. వేసవి నేపథ్యంలో టోకెన్లు ఇచ్చే టెంట్లు వేయాలి అన్నటువంటిది మరొకటి. విజయవాడ రాణిగారితో సిమెంట్ గోడౌన్ క్యాంటీన్లో 20 నిమిషాలు ఆలస్యంగా మధ్యాహ్నం 12:50 గంటల నుంచి టోకెన్లు ఇచ్చారు. ఇలాంటి సమస్య రాకుండా చూడాలి. కొందరు మద్యం మత్తులో క్యాంటీన్లకు వస్తున్నారు. దీన్ని నియంత్రించే చర్యలు అవసరం. చిల్లర కొరత నివారించాలి. QR కోడ్ విధానం అమలు చేయాలి. కొందరు సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారు, వారికి శిక్షణ ఇవ్వాలి. ఇవన్నీ లోపాలట. వాళ్ళే రాశారు. లోపాలు ఇన్ని పెట్టారు, అద్భుతంగా ఉందన్నారు. కానీ ఒక్కటి మాత్రం ఖాయం, 5 రూపాయలు పెడితేనే కడుపు నిండా భోజనం వస్తుంది అనుకున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోరు. రోడ్డు పక్కన టిఫిన్ బండి దగ్గర మందు కొట్టి వస్తున్నాడా, మందు కొట్టకుండా వస్తున్నాడా అని ఎవడన్నా చూస్తాడా? హోటల్లోకి వచ్చినప్పుడు ఇవాళ రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటళ్ళల్లో తాగి వచ్చాడా, తాగలేకుండా వస్తున్నాడా అన్నటువంటిది ఎవడన్నా చూస్తున్నాడా? బట్ నాణ్యమైన భోజనం అయితే దొరుకుతోంది. కాకపోతే ఈ లోపాలు సహజంగా ఉంటాయి. ఇదేంటంటే వీళ్ళు ఏదో అద్భుతం చేసామనుకుని అనవసరమైనటువంటి హంగామా చేసుకొచ్చారు. వాస్తవంగా ఈ రోజుల్లో 5 రూపాయలకి మిగతాది ప్రభుత్వం భరిస్తోంది దాదాపు 40 రూపాయల దాకా. కాబట్టి ఆ స్థాయిలో రోజుకు ఒక 300 మంది, పూటకు ఒక 300 మంది లెక్క. డబ్బులు పెట్టలేని వాళ్ళు, లేదంటే ఆలోచించుకునేటటువంటి వాళ్ళు అయితే దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కడుపు నిండా నాణ్యమైన ఆహారమే తింటున్నారు. మనం ఆ కోణంలో ప్రొజెక్ట్ చేస్తే బాగుండేది.